మన ఆంధ్రప్రదేశ్‌లోని తుపాకీతో కాల్పులు కలకడం అయితే ప్రెజెంట్ అయితే చర్చనీయాంశమైందన్నమాట. ఎందుకంటే ఒక ఊర్లోని సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా ఏదైనా పల్లెటూరులో గట్టా సంబరాలు జరిగితే ఆ ఊరు పెద్దలందరూ కలిసి కొన్ని కొన్ని ప్రోగ్రాలు గట్టా పెడతా ఉంటారు. ఆ ప్రోగ్రాలు పోటీలు గట్టా అయినప్పుడు కొంచెం కొంచెం తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఓటములుంటాయి. అంతేకాకుండా గెలుపులు కూడా ఉంటాయి. ఇయన్నిట్లో కూడా భరించాలి. కానీ అక్కడ భరించలేని పరిస్థితిలోని కాల్పులు కలకలం రేపుతోంది. ఒక వ్యక్తి అయితే తన ఏదైతే రివాల్వర్ ఉందో రివాల్వర్‌తో అయితే కాల్పులు చేశాడన్నమాట. 3 రౌండ్‌లు. అది ఎక్కడ జరిగింది? ఎందుకు అతను చేశాడు? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి కూడా చాలా పెద్ద వ్యక్తి అని చెబుతూ ఉన్నారు. ఆ వ్యక్తి అలా చేయడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా ఏదైతే ఉందో కర్నూలు జిల్లాలోని ఒక ఊరు. చక్కగా అక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పండగ వాతావరణం మాట. ఈ పండగ వాతావరణంలోని ఆ ఊరు పెద్దలందరూ కూడా చక్కగాను సరైన పద్ధతిలోని కొన్ని ప్రోగ్రామ్స్ పెడదాం. యువతంతా కూడా మంచి సంబరంగా ఉంటది. ఎందుకంటే సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి పండగ వాతావరణంలాగే నడిపిద్దాం అని చెప్పేసి పెద్దలందరూ కూడా పూనుకొని అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇన్వైట్ చేశారంట కర్నూల్‌లోని. ఇన్వైట్ చేసిన తర్వాత ఆళ్ళందరూ కూడా వచ్చారంట. ఇటువంటి క్రమంలోనే ఆ సంబరాల్లో ఒక ప్రోగ్రామ్ అయినటువంటి ఏదైతే బ్యాడ్మింటన్ ఉందో ఈ బ్యాడ్మింటన్ లీగ్‌ని ప్రారంభించారంట వీళ్ళు. ఈ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభించిన తర్వాత దాంట్లో ప్రత్యర్థులు ఉంటారు కదా! 2 టీమ్‌లు ఉంటాయి కదా! ప్రత్యర్థులంటే 2 టీమ్‌లు. ఆ 2 టీమ్‌లు కూడా ప్రత్యర్థులవుతారు. సో, దీంట్లో ఒక టీమ్ సంబంధించిన వ్యక్తి రియల్ ఎస్టేట్ బాగా డబ్బులున్న వ్యక్తి అంట. బాగా రియల్ ఎస్టేట్ గట్టా చేస్తా ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అంట. మంచి ప్రెస్టీజ్ తోటి ఈ టీమ్ అయితే ఏదుందో ఆ టీమ్‌ని ఈ వ్యక్తి నడిపిస్తా ఉన్నాడంట. సో, ఇటువంటి క్రమంలో ఏమైందంటే ఈ టీము ఈ 2 పోటీలు జరుగుతా ఉన్నాయి. బ్యాడ్మింటన్ ఇదంతా జరుగుతా ఉంది. ఇటువంటి క్రమంలో ఈ రియల్ ఎస్టేట్ టీమ్ ఏదైతే ఉందో ఈ టీము ఓడిపోయింది. ఓడిపోయేటప్పటికి మొత్తం ప్రజలందరి ముందైతే ఆ ఓడిపోయేతనాన్ని ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేక ఆ వ్యక్తి సడెన్‌గా తన యొక్క లైసెన్స్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ రివాల్వర్ తీసుకొని అప్పటికప్పుడు ఔట్ ఆఫ్ మైండ్ అయిపోయి మొత్తం గాల్లోకి 3 రౌండ్‌లు కాల్చాడంట. చూడండి ఒకసారి. అలా కాల్చడంతోటి ఒక్కసారి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలున్నారో, ఆ ప్రజలందరూ కూడాను అటు ఇటు తెగ పరిగెట్టారంట. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు కూడా వచ్చారు. ఆ రాజకీయ నాయకుల మీద ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపారేమో, మమ్మల్ని కూడా మనకు కూడా తుపాకీ గుళ్ళు గట్టా తగులితే మనం చనిపోతాం అని చెప్పేసి ఎవరి కాళ్ళు పాపం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పాపం అటు ఇటు పరుగులు తీశారంట. ఒకేసారి గందరగోళం అంట. బ్యాడ్మింటన్ అసలకి వాతావరణం లేదంట. అంతా కూడా తీవ్రమైన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రజలందరూ కూడా అటు ఇటు పరిగెడతా ఉన్నారంట. సో, లాస్ట్‌కి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఎంక్వైరీ చేస్తే ఈ 2 గేమ్‌లు ఆడినప్పుడు ఈ ఒక పక్క గేము ఈ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి నడిపిస్తున్నాడంట. ఓడిపోయాడని చెప్పేసి జీర్ణించుకోలేక ఈ పిస్టల్‌తో అయితే గాల్లోకి ఫైర్ చేశాడని చెప్పేసి తెలిసిందన్నమాట తర్వాత. చూడండి ఒకసారి. అతనికి లైసెన్స్ పిస్టల్ గవర్నమెంట్ ఎందుకిచ్చింది? తనకి ప్రాణానికి హాని ఉన్నప్పుడు నీ మీద ఎవరైనా గాని నిన్ను చంపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అప్పటికప్పుడు నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడానికే నీకు గవర్నమెంట్ ఆ పిస్టల్ ఇచ్చింది. అంతేగాని ఎప్పుడు పడితే అక్కడ దాన్ని యూజ్ చేయడానికి కాదు. పబ్లిక్‌లో అస్సలు యూజ్ చేయకూడదు. పబ్లిక్‌లో యూజ్ చేసాడంటే ఇప్పుడు తన మీద ఏదైతే వెపన్స్ యాక్ట్ ఉందో, ఆ వెపన్స్ యాక్ట్ మీద తన మీద అయితే కేసు నమోదవుద్ది. తనకి నాకు తెలిసిన మటుకైతే బెయిల్ కూడా ఇవ్వరు. కొన్నాళ్ళు బెయిల్ కూడా ఇవ్వకుండా కొన్ని సెక్షన్‌లుంటాయి. ఆ సెక్షన్‌లు వేసి తనని లోన పెడతారన్నమాట. మరి ఆ విషయం అతనికి తెలిసే ఉంటది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి చదువుకునే వ్యక్తి అవ్వచ్చు. లేదా ఇప్పుడు పెద్ద వ్యక్తి అయితాడు కాబట్టి ఎంతో కొంత తెలివితేటలైతే ఉంటాయి గదా! అంత తెలివితేటలు లేకుండా ఉండరు గదా! మరి అటువంటి వ్యక్తి ఇలాగా గుడ్డితనంగా ప్రజల మధ్యనే ఈ విధంగా పిస్టల్‌తో ఈ విధంగా గాల్లో కాల్చడం అంటే చాలా గుడ్డితనం. నాకు తెలిసిన మట్టుకైతే. అన్నెసెసరీగా చేసిన వ్యక్తి ఆ పని చేయడం వల్ల ఆ వ్యక్తి జైలుకి కూడా వెళ్ళాడు. అంతేకాకుండా ఆ ఊరికి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెడ్డ పేరొచ్చింది. మొత్తం ప్రజలందరూ కూడాను తీవ్రమైన భయభ్రాంతికి గురయ్యి అక్కడి నుంచి అందరూ కూడా పరుగు పరుగున పారిపోయారుమాట. సో, ఇది జరిగిందిమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కర్నూలు ఏదైతే ఉందో కర్నూలులో జరిగిన సంఘటన ఇది. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే తీవ్రమైన చర్చనీయాంశమైందన్నమాట. మనం సినిమాలో చూసుంటాం ఇటువంటి సిట్యుయేషన్‌లో. ఎందుకంటే ప్రత్యర్థులుగా పోటీలు పడుతున్నప్పుడు విలన్స్ ఎవరైతే ఉన్నారో విలన్స్ ఓడిపోతూ ఉంటే దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ముందుగానే ప్లాన్ వేసి హీరో వైపయితే ఏదో విధంగా ఆటంకాలు సృష్టించి తనని ఓడించేద్దాం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అయినా గాని హీరో తన్ని అధిగమించి ఏదైతే విజయం ఉందో విజయాన్నయితే తన చేతిలోకి తెచ్చుకుంటాడు. దాన్ని జీర్ణించుకోలేక విలన్స్ సినిమాలో ఏం చేస్తారో పిస్టల్‌తో కాల్చేయడమో, లేకపోతే ఎవరి మీద దాడి చేసేయడమో
లేకపోతే ఆ సంబరాలు ఎవరో ఒకరిని చంపేయడము ఇయన్నిటి కూడాను మన సినిమాలో చూసాం. రియల్ ఎస్టేట్‌గా ఎక్కడ చూడల. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్‌గా అయితే ఒక రియలిస్ట్ పర్సనే చేసేసాడన్నమాట. ప్రతి ఒక్కరు కూడాను తీవ్ర షాక్ గురయ్యారు. ఇదేంట్రా బాబు! ప్రజల మధ్యలోనే కాల్పులు చేయడం అంటే, ఒక గేమ్ గురించి, ఒక ఆట గురించి జీర్ణించుకోలేక, ఇలా ప్రజల మధ్యలోనే ఈ విధంగా కాల్పులు కాల్చడం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను విమర్శల పాలు చేస్తా ఉన్నారన్నమాట. విమర్శిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరైనా ఇటువంటి వ్యక్తులుంటే గనక దయచేసి అటువంటి పనులు చేయకండి. ప్రజల మధ్యలో అటువంటి పనులు చేయడం వల్ల చాలా ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికైనా ఆ బుల్లెట్ తగిలితే మాత్రం 100% ప్రాణాలు పోతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి విషయంలో గమనించాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంబరాల్లో మునిగిపోతా ఉంటారు. మీరు గాల్లోకి షూట్ చేసాక సరిపోయింది. అదే గనక మీరు అటు ఇటు గాని ఆ పిస్టల్ ఎళ్తే గనక నాకు తెలిసిన మటుకైతే ముగ్గురు ప్రాణాలు పోతాయి. ఒక బుల్లెట్ ఒక మనిషితో సమానం. 3 బుల్లెట్లంటే ముగ్గురు ప్రాణాలు 100% పోతాయన్నమాట. ముగ్గురు కుటుంబాలు మరి రోడ్డున పడినట్టే కదా! అందుకనే చెబుతున్నాను. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. మీ దగ్గర డబ్బులున్నా, మీ దగ్గర లైసెన్స్ రివాల్వర్‌లు ఉన్నా గాని ఆటిలిని తీసుకెళ్ళి భద్రంగా దాచుకోండి. మీకేమైనా ప్రత్యర్థులతోటి ఏమైనా ప్రమాదం ఉంటే, మీ మీద దాడి చేస్తారని అనుకుంటే, ఆ రివాల్వర్ మీరు క్యారీ చేసుకోండి. మీరు దాచుకోండి. మీ మీద ఒకవేళ దాడి చేసినప్పుడు మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీరు దాడి చేసుకోండి ఆళ్ళ మీద. అంతేగాని ప్రజల మీద అయితే ఈ విధంగా దాడి చేయకూడదు. చట్ట విరుద్ధం అది. ఈ విధంగా చట్టానికి విరుద్ధంగా పనులు చేస్తే మీ మీద బెయిల్ లేని సెక్షన్‌లు వేసి తీసుకెళ్ళి లోపల వేస్తారన్నమాట. అంతేకాకుండా పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసి జైల్‌లో ఏస్తారన్నమాట. ఎందుకంటే చాలా కఠినమైన చట్టాలున్నాయి. వెపన్ యాక్ట్‌లోని. అసల వెపన్ అనేదే బయటికి తీసుకురాకూడదు. మీకు థ్రెఫ్ట్ ఉంటే గనక ఒక వ్యక్తి నుంచి ఆ థ్రెట్ నుంచి మీరు కాపాడుకోవడానికే ఈ వెపన్ మాట. అంతేగాని మీరు విచ్చలవిడిగా బహిరంగంగా వెపన్ తీసుకొచ్చి అసలు మీరు చూపించకూడదు. మీ దగ్గర వెపన్ ఉన్నట్టుగా తెలియకూడదన్నమాట. ప్రజలలోని బహిరంగంగా అసలు ఆ వెపనే తీసుకురాకూడదు. సో, చాలా మందికి తెలియక ఈ పనులు చేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయని జెప్పేసి మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అని జెప్పేసి అనుకుంటా ఉంటారు గానీ, కొంతమంది ఈ విధంగానే ఇరుక్కుపోయి కోర్టులంట చుట్టూ తిరిగి అన్నెసెసరీగా అయితే వాళ్ళ డబ్బులన్నీ కూడా అవగొట్టుకుంటా ఉంటారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఈ విధంగా కోర్టుల మెట్లెక్కి, కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులన్నీ కూడా అవగొట్టుకుంటా ఉంటారన్నమాట. చిన్న చిన్న లాజిక్‌లు మిస్ అయ్యి. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ఈ సంఘటన జరిగింది. దీని మీద మీకేమనిపిస్తుంది? ఈ వ్యక్తి తెచ్చిన పిస్టల్ ఏదైతే ఉందో, ఈ పిస్టలు, ఈ రివాల్వర్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే గనక చెప్పండి. ప్రజల మధ్యగా నిజంగా తీసుకురావచ్చా ఇతను? ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చా? ఇతనికి ఏం రూల్ ఉంది తీసుకురావడానికి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ 10 మందికి ఉపయోగపడుద్ది. అంటే తెలియని రూల్స్ తెలుస్తాయన్నమాట వాళ్ళకి. సో, మీకు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.